హే గాయ్స్, మీకు ఈ వీడియోలో 4 సూపర్ డైలీ యూజ్ వాట్సాప్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. అండ్ అలాగే మీరు ఆఫీషియల్ వాట్సాప్లో హెచ్డి ఫొటోస్ ఎలా సెండ్ చేయాలో కూడా చెప్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్లో మనకి డైలీ ఎన్ని ఫొటోస్ వస్తాయి, సో అన్ని ఫొటోస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అని అయిపోతాయి. సో వీటిని స్టాప్ చేసేందుకు, ఆటోమేటిక్ డౌన్లోడ్ స్టాపింగ్ చేసేందుకు ఫస్ట్ మీరు వాట్సాప్ సెట్టింగ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డేటా అండ్ స్టోరేజ్లోకి వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ వెన్ డేటా యూజేజ్ అని దాంట్లో మీరు ఇక్కడ టిక్ చేసిన అన్నిటిని అన్టిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడికి వెళ్ళి మీ ప్రాబ్లం అనేది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఫొటోస్ అనేది డౌన్లోడ్ కావు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం వాట్సాప్లో చాటింగ్ చేస్తాం అండ్ సెండ్ బటన్ అనేది మనకు 19తో చాటింగ్ చేసినప్పుడు రీచ్ కాదు. సో అటువంటి టైంలో మనకి కీబోర్డ్లో అనేది ఒక సెండ్ బటన్ అనేది మనం పెట్టుకోవచ్చు. దానికి మీరు సెట్టింగ్స్లో చాట్ ఓపెన్ చేయండి. చాట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ కీ అని ఉంటుందిగా, సో దాన్ని క్లిక్ చేసి పెట్టండి. అక్కడ పెట్టాక మీకు అనేది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కీబోర్డ్లో ఒక కీ అనేది యాడ్ అయిపోతుంది. అది కూడా సెండ్ చేస్తేందుకు మీకు వాట్సాప్లో డైరెక్ట్గా ఏదైనా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తేందుకు ఈజీగా ఉంటందుకు. సో మనం నెక్స్ట్ టిప్ వచ్చేసి, రెగ్యులర్గా మనకి ఎన్నో మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ మన ఫోన్ జోబ్లో ఉన్నప్పుడు మనకి ఫోన్ అనేది మాటిమాటికి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరఫు నుంచి మెసేజ్ వచ్చినా మనము నార్మల్ మెసేజే అనుకొని రిప్లై అనేది ఇవ్వలేకపోతాం కరెక్ట్ టైంకి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సపరేట్గా వాళ్ళకి ఒక నోటిఫికేషన్ ట్యూన్ అనేది సెట్ చేయొచ్చు. సో దానికి మీరు ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కింద కస్టమ్ నోటిఫికేషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది చూపెడుతుంది. అండ్ మీ ఫోన్ కనుక నోటిఫికేషన్ లైటింగ్స్కి సెట్ చేస్తే దానికి కూడా మీకు లైటింగ్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇక్కడ మనం వాట్సాప్లో రెగ్యులర్గా ఫొటోస్ అనేది సెండ్ చేస్తాం, బట్ అక్కడ హెచ్డి ఫొటోస్ అనేది వెళ్ళవు. సో దానికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీ వాట్సాప్లో సెండ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్సే చూపెడుతుంది. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే బ్రోస్ ఫీచర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ కూడా చూపెడుతుంది. సో అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే హెచ్డిలో ఫొటోస్ అనేది సెండ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే తెలియని ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో బటన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.